హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన సమావేశం, ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త, ప్రభుత్వం కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కీలక చర్చకు వేదికైంది. ఈ సమావేశంలో 14 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఆర్థిక పరిపాలనా సమస్యలపై సంఘాల నేతలు తమ వాదనను బలంగా అయితే వినిపించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన, క్యాబినెట్‌లో చర్చకు వచ్చినటువంటి హామీ. ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన అంశాలను ఓపికగా విన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. గతంలో ఉన్న 230 సమస్యలు ఇప్పటికే 115 సమస్యలను పరిష్కారమయ్యాయని ఆయన గుర్తు చేశారు. మిగిలిన అన్ని సమస్యలను క్రోడీకరించి ఒక సమగ్ర నివేదికను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదేశించినట్టు తెలిపారు. ఈ నివేదికను గురువారం జరగనున్నటువంటి సమావేశంలో, అంటే ఈరోజు జరిగే సమావేశంలో ప్రవేశపెట్టి ఈ ఉద్యోగులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ నియామకం, డీఏలు, ఇతర ఆర్థిక బకాయిల వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రధాన ఆర్థిక డిమాండ్స్ ఇవే. సమా ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు కూడా పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. మొదటిది పీఆర్సీ కమిషన్ తక్షణ నియామకం. 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటులో ఇప్పటికే 25 నెలల జాప్యం జరిగిందని, ఇది ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని గట్టిగా డిమాండ్ చేశారు. 30% మధ్యంతర భృతి ఐఆర్. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనంగా 30% మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్ కోరారు. మూడోది డీఏ బకాయిల విడుదల. ప్రభుత్వానికి ఇప్పటికే 4 డీఏ బకాయిలున్నాయని, వాటిలో కనీసం ఒక రెండింటినైనా తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాత బకాయిల చెల్లింపు. గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలతో పాటు ఇతర అలవెన్సులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలని అయితే కోరారు. ఇక ప్రతి ఉద్యోగికి ఎంత బకాయి ఉంది వినూత్న డిమాండ్. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక వినూత్నమైనటువంటి కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందైతే ఉంచారన్నమాట. అదేంటంటే, ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ఎంత బకాయి ఉందో స్పష్టంగా లెక్కించాలి. 31 జూలై తేదీ నాటికి ఉన్నటువంటి బకాయిలను ఆగస్టు 1వ తేదీ నాటికి తేల్చి ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్‌లో ఎస్ఆర్‌లో నమోదు చేయాలి. ఆ వివరాలు మా నెలవారీ పే స్లిప్‌లో కూడా కనిపించాలి. నాకు ప్రభుత్వం ఎంత బాకీ ఉందో ముందు నాకు తెలియాలి కదా అని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారైతే ప్రశ్నించారు. ఈ బకాయిను ఎలా చెల్లించాలనే దానిపై ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తే తాము కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై సలహాలిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదన ఉద్యోగుల బకాయిల విషయంలో పారదర్శకతను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పదోన్నతులు, ఆరోగ్య పథకంపై కీలక చర్చ. పదోన్నతులకు అడ్డంకులు. రిటైర్ అయిన అధికారులను, ఉద్యోగులను తిరిగి అదే పోస్టులో పునర్నియమించడం వల్ల కింది స్థాయి ఉద్యోగులు పదోన్నతులు కోల్పోతున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంపై వెంటనే సమీక్ష జరపాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్. ప్రస్తుతం ఈహెచ్ఎస్ విధానం సరిగ్గా పనిచేయటం లేదని, మెడికల్ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి స్క్రూటినీ, రీయింబర్స్‌మెంట్ కోసం సమగ్రమైన ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హామీలు నెరవేరకపోతే ఉద్యమాలకు సిద్ధం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను గౌరవిస్తున్నామని, అయితే అవి
నిర్దిష్ట కాలపరిమితిలోగా రాకపోతే ఉద్యమాలకు దిగడం కూడా సిద్ధంగా ఉన్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ మరియు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఎలాంటి ఉద్యమాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరిక జారీ చేశారు. సో, మొత్తానికి ఉద్యోగ సంఘాల డిమాండ్‌లయితే హోరుగా అయితే ఉంది. తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఈ లోపల మధ్యంతర భృతి 30% ఇవ్వాల్సిందే అనైతే డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల పటిష్టమైన ఎజెండా అయితే ప్రభుత్వం ముందుంచారు. ప్రతి ఉద్యోగి బకాయి లెక్క ఖచ్చితంగా తేల్చి చెప్పాలి అని వినూత్న ప్రతిపాదననైతే ఆహ్, తీసుకురావడం జరిగిందనమాట. మొత్తానికి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిని ఈరోజు ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టుంది. సో, మొత్తానికి ఈరోజు జరిగేటటువంటి భేటీలో ఏ ఏ నిర్ణయాలు ఆమోదముద్ర వేసుకోనున్నాయనేది మనకు ఈరోజు ఈవినింగ్ వరకైతే క్లారిటీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.